పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో సీసీ కెమెరాలు కీ రోల్ ప్లే చేస్తాయని అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. నగరంలోని సీసీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బృందాలకు వాహనాలు, క్రేన్లు, ఇతర సామాగ్రి సమకూర్చారు. బృందాలకు ఎంపవరింగ్ ఎవ్రీడే సేఫ్టీ టీమ్స్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. నగరంలోని సీసీటీవీ కెమెరాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, మరమ్మతులు చేయడం ఈ బృందాల విధులు. ఇవాళ సిపి సజ్జనార్ ప్రారంభించిన ఐస్ బృందాల కార్యక్రమంలో నగర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మనం ఒక జాగృత హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు ఒక కొత్త ఇనిషియేటివ్ ని మనము తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒక ఇనిషియేటివ్ ద్వారా మనము మన దగ్గర ఉన్న 7 జోనల్స్ లో 7 టీమ్స్ ని, ఐస్ టీమ్స్ ని మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు లక్షల్లో ఉన్న మన సీసీటీవీస్, దాని ఒక మెయింటెనెన్స్ ఈ ఒక టీం వాళ్ళ ఒక బాధ్యత. మరింతగా మంచి పని చేయడానికి ఈ టీమ్స్ ఒక పని చేయడం జరుగుతుంది. లోకల్ గా ఇప్పుడు మీరందరూ కూడా చూసుకునే ఒక బాధ్యత, ఈ ఒక బాధ్యతని మనం ఒక సెంట్రలైజ్డ్ టీమ్ ఇవ్వడం జరుగుతుంది. సర్వేలెన్స్ అసెట్ మేనేజ్మెంట్ టీం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మారుతున్న ప్రపంచంలో, మారుతున్న టెక్నాలజీలో మనం అందరూ కూడా దానికి తగ్గట్టుగా మనం కూడా అడాప్ట్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు అంతకుముందు సీసీటీవీ వచ్చావు, బాడీ ఓర్న్ కెమెరాస్ వచ్చినావు, మళ్ళీ అగైన్ ఇప్పుడు డ్రోన్స్ వస్తున్నావు. ఇవన్నీ కూడా మనము మెయింటైన్ చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. మనము రకరకాల ఏజెన్సీ నుంచి మనము ఈ ఒక సీసీటీవీని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. రకరకాల ఓఎంస్ తో కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి మనము రిపేర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, మన ఇన్నోవేషన్స్ కావచ్చు, అన్ని కూడా ఈ ఒక సర్వేలెన్స్ అసెట్ మేనేజ్మెంట్ టీమే చూసుకుంటుంది. అందుకు మీరు చూసుంటారు, ఆల్మోస్ట్ 7 టీమ్స్ మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ కూడా బాగా ఫోకస్డ్ గా అప్రోచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మనకు ఇన్నోస్ కూడా, మనం కూడా కొన్ని స్టార్టప్ కంపెనీస్ తోని, కొన్ని పెద్ద కంపెనీస్ తోని అక్కడ ఏమేమి జరుగుతుంది ఇన్నోవేషన్స్, వేరే దగ్గర కూడా ఇంకా ఎక్కడెక్కడ ఇన్నోవేషన్ జరుగుతుంది కూడా స్టడీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము మన ఓన్ టీము పెట్టడంతో మనం కూడా కాస్ట్ పైన మనము కంట్రోల్ చేయవచ్చు. మనం కూడా ఏం పెడితే బాగుంటుంది, ఏ ఒక్క మనము రీప్లేస్ పార్ట్స్ ని రీప్లేస్ చేస్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మనము చాలా చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్ అంటే ఈ రిడక్షన్ ఇన్ డౌన్ టైమ్. చాలాసార్లు కూడా మనము కొన్ని గంటల తరబడి, కొన్ని దినాలు తరబడి మనము ఈ యొక్క డౌన్ టైమ్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ డౌన్ టైమ్ ను మనము ఈ యొక్క టీమ్స్ పని చేయడం వల్ల చాలా అంటే చాలా తగ్గుతుంది. అదేవిధంగా మన స్యూరిటీ ఆఫ్ సర్వేలెన్స్ అసెట్ ఫంక్షనింగ్ కూడా బాగా అవుతుంది. ప్లస్ డాటా బేస్డ్ డిసిజన్ మేకింగ్, ప్లస్ ఇన్ఫార్మ్ స్టాండర్డ్ సెట్టింగ్. మనం అన్ని చోట్ల కూడా ఒకటే ఇన్ఫార్మేటివ్ ఉన్న